డిజిటల్ చెల్లింపులు పెరిగిన కొద్దీ సైబర్ నేరాలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. దీంతో యూపీఐ చెల్లింపుల్లో కొత్త భద్రతా విధానాన్ని తీసుకురావడానికి బ్యాంకులు సిద్ధమవుతున్నాయి. అనుమానాస్పదంగా ఉన్న లావాదేవీలకు అదనపు నిర్ధారణ పద్ధతిని ప్రవేశపెట్టాలని బ్యాంకులు భారతీయ రిజర్వ్ బ్యాంకుకు స్పష్టమైన ప్రతిపాదనలు చేశాయి. దీనికి ఆర్బీఐ ఆమోదం లభిస్తే ఇకపై రిస్క్ ఎక్కువగా ఉండే చెల్లింపులు కేవలం ఒక్క క్లిక్తో లేదా తొందరపాటుతో పూర్తి కావు. డబ్బులు కట్టయ్యే ముందు వినియోగదారుడు మరోసారి ఆలోచించి అంగీకారం తెలిపిన తర్వాతే లావాదేవీ పూర్తవుతుంది. బ్యాంకులు రూపొందించిన ఈ కొత్త ప్లాన్ ప్రకారం బ్యాంకింగ్ సెక్యూరిటీ సిస్టమ్ ఏదైనా చెల్లింపును అనుమానాస్పదంగా గుర్తిస్తే వెంటనే వినియోగదారుడి ఫోన్ స్క్రీన్పై ఎస్ ఆర్ నో అని ఒక నిర్ధారణ మెసేజ్ కనిపిస్తుంది. వినియోగదారుడు జాగ్రత్తగా చూసుకుని ఎస్ అని క్లిక్ చేస్తేనే డబ్బులు పంపడం సాధ్యమవుతుంది. అయితే మనం రోజు చేసే సాధారణ యూపీఐ లావాదేవీలకు ఈ అదనపు అడుగు ఉండదు. కేవలం అసాధారణంగా జరిగే చెల్లింపులకే ఇది వర్తిస్తుంది. ఉదాహరణకు, గతంలో ఎప్పుడూ లేనంత పెద్ద మొత్తంలో డబ్బు పంపడం, కొత్త బ్యాంకు ఖాతాకు డబ్బులు బదిలీ చేయడం, కొత్త మొబైల్ ఫోన్ ఉపయోగించడం లేదా మనం క్రమంగా ఉండే ప్రాంతం కాకుండా వేరే చోటు నుంచి చెల్లింపులు చేయటం వంటి పరిణామాలను సిస్టమ్ రిస్క్గా గుర్తించి ఈ హెచ్చరికను చూపిస్తుంది. ఈ మధ్య కాలంలో సైబర్ నేరగాళ్లు నకిలీ కస్టమర్ కేర్ ప్రతినిధుల పేరుతో ఓటీపీల వంకతో అత్యవసరం అని భయపెట్టి ప్రజలతో యూపీఐ ద్వారా డబ్బులు పంపిస్తున్నారు. ప్రస్తుతం యూపీఐలో చెల్లింపులు కొన్ని సెకండ్లలోనే జరిగిపోతుండటంతో తాము మోసపోయామని గ్రహించే లోపే ఖాతాలోని డబ్బు మాయమవుతోంది. చెల్లింపు పూర్తయ్యే ముందు వినియోగదారుడికి కనీసం ఒక్క నిమిషం కాస్త ప్రశాంతంగా ఆలోచించే అవకాశం ఇవ్వటమే ఈ ప్రతిపాదన ముఖ్య ఉద్దేశం. అన్ని పెద్ద లావాదేవీల వేగాన్ని తగ్గిస్తే యూపీఐ సౌలభ్యం దెబ్బతింటుంది. కాబట్టి కేవలం అనుమానాస్పద లావాదేవీలకే ఈ రక్షణ కల్పించాలని బ్యాంకులు కోరుతున్నాయి. దీనిపై ఆర్బీఐ నిర్ణయం తీసుకుంటే మన యూపీఐ లావాదేవీలకు మరింత పటిష్టమైన భద్రత లభిస్తుంది.